హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు రెసిపీ అయితే ఎంతో రుచికరమైన లడ్డూలు అయితే మీకు చూపించబోతున్నాను. ఏం లడ్డూలు అంటే శనగపిండి రవ్వ లడ్డూలు. ఈ లడ్డూలు చాలా చాలా రుచిగా ఉంటాయి. రవ్వ శనగపిండితో చేస్తున్నాం కాబట్టి టేస్ట్ అయితే మామూలుగా ఉండదు. చాలా చాలా రుచిగా ఉంటుంది. ముందుగా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామా. నా వీడియో చూసే ముందు ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకో కొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే నా వీడియోలు మీకు కనుక నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ప్రతి వీడియో మీకు వస్తుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. ఒక కప్పుడు నెయ్యి వేసుకోండి. అదే కప్పుతో బొంబాయి రవ్వ వేసుకోండి. అంటే బొంబాయి రవ్వ అంటే సుజీ రవ్వ. రవ్వ వేసుకున్నాక కాసేపు ఫ్రై చేసుకోండి. 4-5 నిమిషాలైనా ఫ్రై చేసుకోవాలి. రవ్వ ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి కాసేపు ఫ్రై చేసుకోవాలి. రవ్వ అయితే ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు అదే కప్పుతో శనగపిండి వేసుకోండి. శనగపిండి వేసేసుకున్నాక సుజీ రవ్వతో పాటు శనగపిండి కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ రెండు కలిపి చిన్న సెక మీద ఫ్రై చేసుకోవాలి. శనగపిండి సుజీ రవ్వ ఫ్రై అవ్వడానికి ఓ 10-15 నిమిషాలైనా మనకు టైం పడుతుంది. అలా స్లోగా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. శనగపిండి మళ్ళీ ఎక్కువ వేగనివ్వకండి. ఎక్కువ వేగిందంటే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది. ఈ శనగపిండి సుజీ రవ్వ ఏగేటప్పటికి మనకి ఏగాక మంచి స్మెల్ అయితే ఎలా వస్తుందో ఆ విధంగా ఉంటుంది. ఏగిపోయాక మంచి కమ్మటి స్మెల్ అయితే వస్తుంది. ఏగి మంచి కలర్ అయితే వచ్చింది చూసారా. ఇప్పుడైతే ఏగిపోయింది. అదొక బౌల్లోకి తీసేసుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకోండి. సుజీ రవ్వ నెయ్యి తీసుకున్న కప్పుతోటి ఫుల్గా షుగర్ అయితే తీసుకోండి. కొద్దిగా వాటర్ వేసుకోండి. ఇప్పుడు గరిటెతో బాగా కలుపుకుంటూ పాకం పట్టుకోండి. ఇప్పుడు 2-3 యాలక్కాయలు దంచుకుని వేసుకోండి. ఇప్పుడు పాకం వచ్చేదాకా గరిటెతో తిప్పుకుంటూ చూసుకుంటూ ఉండండి. పాకం అయితే తీగ పాకం వస్తే సరిపోతుంది. ఈ లడ్డూల టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. తీగ పాకం అయితే ఈ విధంగా రావాలి. పాకం అయితే వచ్చేసింది కదా. ముందుగా ఫ్రై చేసుకున్న సుజీ రవ్వ శనగపిండిది ఆ పేస్ట్ ఇందులో వేసేసుకోండి. మొత్తం అంతా వేసేసుకున్నాక 2-3 సెకండ్లు గట్టితో తిప్పి స్టవ్ ఆపేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేయండి. ఇప్పుడు పలసగా ఉంది కదా. సుజీ రవ్వ పీల్చుకుని మనకి లడ్డు నొక్కుంటాకి రవ్వలాగా తయారవుతుంది. ఇప్పుడు గట్టితో లాగి చూడండి. చూసారా రవ్వ రవ్వలాగా ఎంత చక్కగా వస్తుందో. జారుగా ఉంది కదా అని భయపడిన అవసరం లేదు. తర్వాత ఇలా రవ్వలాగా వస్తుంది. ఇలా మూత పెట్టి ఒక 10 నిమిషాలు కానీ 5 నిమిషాలు కానీ ఉంచితే సరిపోతుంది. ఈ లడ్డూలు వేడిగా ఉన్నప్పుడే చుట్టుకోవాలి. అప్పుడే మనకి చక్కగా వస్తాయి. చల్లారితే లడ్డూలు మనకి సరిగ్గా రావు. అలా చల్లారిపోతే కనుక కొద్దిగా నెయ్యి వేడి చేసుకుని వేసుకోండి. అప్పుడు మనకి లడ్డు మళ్ళీ సరిగ్గా వస్తుంది. అన్ని లడ్డూలు ఈ విధంగా చుట్టేసుకోండి. ఈ లడ్డూలు అయితే చాలా చాలా రుచిగా ఉంటాయి. నేను చేసిన లడ్డూలు బాగున్నాయని నేను చెప్పడమే కాదండి, మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎలా ఉన్నాయో మీరే చెప్పండి. అంటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. నా వీడియోలు మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి బంధువులకి కూడా షేర్ చేయండి. నా ప్రతి వీడియో మీకు రావాలంటే అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ప్రతి వీడియో మీకు వస్తుంది.